ఏవండి ఏంటి కాసేపు నాతో మాట్లాడండి, బోర్ కొడుతుంది. ఏంటి నీ నస? నాకేం పని పాటలేదు అనుకుంటున్నావా? బోరు కొడితే వెళ్ళి ఫోన్ చూసుకో. ఇప్పుడు అంత కోప్పడ్డానికి తప్పుగా ఏం మాట్లాడానని? చూడు కవిత, నాకు 100 టెన్షన్లు ఉంటాయి. ఊకే వచ్చి నన్ను విసిగించుకు, అర్థమైందా? నీకేంటి, హాయిగానే ఉన్నావు. ఇక్కడ నేను చస్తున్నా. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకలా కోప్పడుతున్నారు? చెప్తేనే తెలిసేది ఎవరికైనా. అయినా నా బుద్ధి తక్కువ. పెళ్లి కాక ముందు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేటోడు. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడడానికి నీకు టైం దొరకట్లేదు. చూడు కవిత, చాలా మంచిగా చెప్తున్నా, నా కోపం తెప్పియకు. అసలే నాకు చిరగ్గా ఉంది. హలో సార్, ఒక్క 2 రోజులు టైం ఏంటి సార్? మీ అమౌంట్ మీకు ఫోన్ పే చేస్తా సార్, ప్లీజ్ సార్. చూడండి సార్, మీరు కనుక 2 days లో మనీ పే చేయలేదనుకోండి, డైరెక్ట్ గా ఇంటికి రావాల్సి వస్తుంది. తప్పకుండా సార్, తప్పకుండా. ఇదిగోండి. ఏంటిది? ఇది బ్యాంకులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టేయండి. ఇది మిమ్మ కొనిచ్చిన చేయను కదా? మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఈ చైన్ ఏమీ ఎక్కువ కాదు. వెళ్ళండి. చూడండి, ఏదైనా చెప్పుకునే విధానంలోనే ఉంటుంది. నాకైనా ఎవరున్నారండి? సారీ కవిత, ఏదో టెన్షన్లో సరిగ్గా ఈ మధ్య నిన్ను పట్టించుకోవడం లేదు, నన్ను క్షమించు. సరే, మనం సాయంత్రం బయటకు వెళ్దాం, రెడీ అవ్వు. మీరు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఇలా మీరు నా పక్కన ఉంటే చాలు. భర్త కోప్పడితే భార్య తగ్గాలి, అదే భార్య కోప్పడితే భర్త తగ్గాలి. అయితేనే ఏ దాంపత్య జీవితం అయినా సాఫీగా సాగుతుంది.